181వ దినము. కుటుంబ బలిపీఠము. జూన్ 29. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములనియు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అపయక 13, 20, 21, 22. దేవుడు వారి రాజు మరియు దేవుడు మనకు రాజు. దేవుడు కాకుండా మరొక దానిని మనము ఎందుకు కోరుకొనుచున్నాము? పరిశుద్ధాత్మ కాకుండా మరొక దాని ద్వారా నడిపించబడాలని క్రైస్తవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? నాకు తెలియదు. దానిని నేను అర్థం చేసుకొనలేకపోవచ్చున్నాను. మరియు సమూయేలు వారందరినీ పిలిపించాడు. అతడు వారితో ఈ విధంగా చెప్పాడు, నేను మీకు ఒక విషయం తెలియపరచాలి. యెహోవా నామములో నేను మీతో చెప్పినది ఎప్పుడైనా నెరవేరలేదా? కాదు. నేను మీ ధనమును ఎప్పుడైనా తీసుకున్నానా? ఎప్పుడైనా ధనము కొరకు మిమ్ములను యాచించానా? లేదు, నీవు ఎన్నడూ మమ్ములను ధనం కొరకు యాచించలేదు. మరియు నీవు చెప్పిన దానిని ప్రభువు నెరవేర్చాడు. ఆ సంగతి మాకు తెలుసు. అయితే మీరు ఎందుకు దేవుని తృణీకరించి రాజును కోరుకొనుచున్నారు? మీరు లోకం వలె ప్రవర్తించగోరుచున్నారు. ఈరోజు పెంతెకొస్తు వారు ఆ విధంగానే చేస్తున్నారు. అది మానవ జ్ఞానం కలిగిన వారిని తయారు చేయాలని ఆశిస్తున్నది. అది సంఘము నుండి శక్తిని తీసివేయాలని చూస్తున్నది. అది అనేక మంది సభ్యులను చేర్చుకొని ఒక పెద్ద మతశాఖగా మారాలని కోరుచున్నది. అది బుద్ధిహీనత. నీవు ఒక వ్యక్తిని ఒక సిద్ధాంతముతో బంధించినప్పుడు నీవు అతనిలో నుండి పరిశుద్ధాత్మను తీసివేస్తున్నావు. అప్పుడు పరిశుద్ధాత్మ అతని మీద నుండి వెళ్లిపోవును. ఒక వ్యక్తి సిద్ధాంతమునకు కట్టుబడి ఉండవలసిన అవసరము లేదు. సౌలు తన సైన్యమునకు శిక్షణ ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలీయులు ఈటెను ఎలా విసరవలెనో మొదలైనవి ఎరిగియున్నారు. ఒకరోజు గొల్యాతు వారిని సవాలు చేశాడు. సహోదరుడా, ఆ సమయంలో మానవజ్ఞానంతో పొందిన శిక్షణకు మించినది కావాలి. సహజాతీతమైన దానిని ఎరిగిన వ్యక్తి కావాలి. కాని దేవుడు అలాంటి వ్యక్తిని కలిగియున్నాడు. దానిని బట్టి ప్రభువుకు వందనములు. దేవుడు ఎల్లప్పుడూ ఒకరిని కలిగియుండును. ఆయన ఎల్లప్పుడూ కలిగియుండును. ఆయన తన హస్తములు ఉంచగలిగిన ఒక వ్యక్తిని కలిగియున్నాడు. అతడు చిన్నవాడు. అతడు అక్కడికి వచ్చి, సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని సైన్యమును తృణీకరిస్తుంటే మీరు చూస్తూ ఉన్నారా అని అడిగాడు. భుజములు మొదలుకొని తల వరకు అందరికంటే ఎక్కువ ఎత్తు కలిగిన వృద్ధ సౌలు అక్కడ నిలువబడియున్నాడు. అతడు కలిగియున్న మానవజ్ఞానం మరియు తర్పీదు ఏమాత్రం ఉపయోగపడలేదు. మరియు సంఘములు అదే చేస్తున్నాయి. వారు పరిశుద్ధాత్మ నుండి దూరంగా వెళ్లిపోయారు. వారు దేవుని శక్తి నుండి దూరం అయ్యారు. వారు పరిశుద్ధాత్మ నడిపింపు నుండి దూరం అయ్యారు. మనము కూడా కిషు కుమారులను కలిగియున్నాము. మన మధ్య బలమైన వ్యక్తిని ఒకరోజు ఆఫ్రికాలో మహమ్మద్ గూర్చి సవాలు చేశారు. ఏమి జరిగినది? అతడు కీషు కుమారుని వలె నీటిని తీసుకున్నాడు. మన సహోదరుని అవమానించుట నా ఉద్దేశ్యము కాదు. కాని దేవుడు విమోచించును అని ఎరిగిన ఒక వ్యక్తి అక్కడున్నాడు. వారు ఆ చిన్న దావీదును అక్కడికి తీసుకువచ్చారు. అతడు ఈ రీతిగా చెప్పాడు, మీ ఈటెలను గూర్చి నాకు తెలియదు. మీ మానవ జ్ఞానము తర్పీదు నాకు తెలియదు. కాని నాకు ఒక సంగతి తెలుసు. నేను ఒక సంగతిని ఎరుగుదును, శత్రువు పట్టుకొని పోవుచున్న గొట్టెపిల్ల కొరకు నేను వెంటబడ్డాను. దేవుడు నా ద్వారా దానిని రక్షించాడు. నిశ్చయముగా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని నుండి ఆయన నన్ను తప్పించును. ఈరోజు నిజమును కోరే స్త్రీ పురుషులు మనకు కావాలి. హల్లెలూయా. ఒక సిద్ధాంతము కాదు, నిజత్వము. ఈరోజు లోకమునకు కావలసినది అదియే. సిద్ధాంతము, ఫ్యాషన్లు కాదు.
మనకు దేవుని యొక్క నిజత్వము కావాలి. లోకము దానిని కోరుకొనుటలేదు. వారు దానిని అంగీకరించుటకు ఇష్టపడుటలేదు. కాని సంఘము దానిని కలిగియుండాలి. నీవు దానిని కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన నిజత్వమును కలిగిన దేవుడు. తప్పిపోని దేవుని రుజువులు జూన్ 26, 1960